మన రాష్ట్రంలో వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులందరికీ నమస్కారం. దోమల వల్ల వచ్చే వ్యాధుల్లో బోధకాలు ఎంత ఇబ్బందికరమైనదో మీకు తెలుసు కదా. అసలు ఈ బోధకాలు ఎందుకు వస్తుంది, దాని వైద్యం ఏమిటి, ఆ వివరాలన్నీ తెలియజేయడానికి ప్రముఖ వైద్యులు ఎం రామారావు గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందామా? ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో పనిచేస్తున్న గ్రామీణ వైద్యులకి ఈరోజు క్లాస్కి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు క్లాసులో మనం బోధకాల గురించి చర్చించుకుందాము. బోధకాలు మీరు చాలాసార్లు చూసే ఉంటారు. కాలు పెద్ద లావుగా ఉండటము, తర్వాత కొంతమందికి చెయ్యి లావుగా ఉండటము, కొంతమందికి రొమ్ము లావుగా ఉండటము, కొంతమందికి హైడ్రోసీలు ఇది వరబీజం అని చెప్పి చాలా పెద్ద సైజులో ఉండటము, దానిపైన చర్మం కూడా మందంగా ఉండటము, ఇవన్నీ కూడా బోధకాలకు సంబంధించినటువంటి జబ్బులే. దీన్ని ఇంగ్లీష్లో ఎలిఫెంటియాసిస్ ఎందుకన్నారంటే ఏనుకాలు చాలా లావుగా ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో దీనికి ఎలిఫెంటియాసిస్ అని కూడా పేరు పెట్టారు. ఈ జబ్బును కలిగించేటువంటి దాని పేరు ఉకరేరియా బ్యాంక్రప్టై అంటారు. ఇది పరాన్నజీవి. ఈ ఉకరేరియా బ్యాంక్రప్టై అనేది ఇది లార్వా స్టేజ్లో దోమల్లో ఉంటుంది. ఆ దోమలు క్యూలెక్స్ ఫ్యాటిగానిస్ అనే దోమలు ఇవి. ఈ దోమలు మనిషిని కుట్టినప్పుడు, అంటే బోధకాలు ఉన్న మనిషిని కానీ ఫైలీరియాసిస్ ఉన్నటువంటి మనిషిని కానీ కుట్టినప్పుడు దానిలోకి ఇవి ప్రవేశిస్తాయి. దోమలో ఇది 1 మిల్లీమీటర్ లోపు ఉన్నటువంటి లార్వాలు పెరుగుతాయి. ఆ పెరిగినటువంటి సమయంలో ఈ దోమలు మరి ఎవరినైనా కుట్టినప్పుడు ఆ కుట్టినప్పుడు అది రక్తం పీల్చుకుంటుంది, దాంతోపాటు లార్వాను కూడా రక్తంలోకి ప్రవేశపెడుతుంది. ఈ లార్వాలు బ్లడ్లోకి ప్రవేశించిన తర్వాత మనిషిలో ప్రవేశించి మనిషిలో 6 నుంచి 8 సెంటీమీటర్ల దాకా సైజు పెరుగుతాయి. ఇది దీని యొక్క పెరుగుదల క్రమం. అయితే ఈ ఉకరేరియా బ్యాంక్రప్టై ఇదే కాకుండా ఇంకా 2-3 రకాలు ఉన్నాయి. లోవా అని, తర్వాత బ్రూజియా అని. కాకపోతే ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది మాత్రం ఉకరేరియా బ్యాంక్రప్టై. ఇది ఎక్కడ పెరుగుతుంది? ఇది ప్రధానంగా మనిషి యొక్క లింపాటిక్ వ్యవస్థ. అంటే లింపాటిక్ వ్యవస్థ అంటే ఏంటి? మనిషికి రక్త వ్యవస్థ ఎట్లా ఉంటుందో, అంటే రక్తనాళాల ద్వారా చెడు రక్తాన్ని మొత్తం గుండెకి తీసుకుపోయి గుండెలో రక్తము శుభ్రమైన తర్వాత గుండె నుంచి ఊపిరితిత్తులు రక్తం శుభ్రమై మళ్ళీ గుండె నుంచి మళ్ళీ మన శరీరంలో వివిధ భాగాలకు వస్తుంది. దీన్ని రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఈ రక్త ప్రసరణ వ్యవస్థతోని ప్యారలల్గా, అంటే రక్తనాళాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ భాగానికైతే రక్తం సరఫరా చేయడానికి రక్తనాళాలు నిర్దేశించబడ్డాయో అన్ని చోట్ల కూడా లింపాటిక్ వ్యవస్థ, అంటే ఎర్ర రక్త కణాలు లేనటువంటి ద్రవ పదార్థాన్ని, అంటే దానిలో పోషక పదార్థాలు లేదా మలిన పదార్థాలు లేదా మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ, అంటే రోగ నిరోధక శక్తి కోసం తయారు చేయవలసినటువంటి పదార్థాల యొక్క దానికోసం నిర్దేశించబడిందే లింపాటిక్ వ్యవస్థ. ఈ లింపు నాళాలలో, లింపు గ్రంథుల్లో ఈ ఉకరేరియా బ్యాంక్రప్టై ఉంటుంది. అసలు ఈ లింపు నాళాలు, లింపు గ్రంథులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? చర్మం కిందనే ఉంటాయి. ఇప్పుడు కాలు ఉన్నది, కాలు చర్మం ఉంది, ఆ చర్మానికి 1 సెంటీమీటర్ కింద ఉంటాయి. దాన్ని ఇంగ్లీష్లో సబ్క్యూటేనియస్ టిష్యూ అని పిలుస్తారు. అంటే దీని ప్లేన్ ఎక్కడంటే పూర్తి కండరాలలో కాదు ఇది ఉండేది. అంటే లింపాటిక్ యొక్క పెరిఫెరల్ వ్యవస్థ, అంటే లింపు ప్రసరణ వ్యవస్థ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ ఈ ఉకరేరియా బ్యాంక్రప్టై అనేది లార్వా బాగా సైజు పెరిగి అవి ఎక్కువగా ఉత్పత్తి అయ్యి అక్కడ నాళాలకు అడ్డం పడి లింపు ప్రవహించకుండా చేస్తాయి. అందుకోసమనే మన కాల్లో ఒకవేళ ఈ జబ్బు వచ్చింది అనుకోండి, అంటే కాల్లో ఈ ఉకరేరియా బ్యాంక్రప్టై అనేది లార్వా ఉంటే ఈ లార్వా సైజు పెరిగి కాల్లో ఉన్నటువంటి లింపు ప్రసరణ వ్యవస్థని పైకి రాకుండా అడ్డుకుంటుంది. అట్లా అడ్డుకున్నప్పుడు కాలు చర్మం బాగా లావు అవుతుంది, మొద్దు బారుతుంది, మందమవుతుంది, చర్మం గుంతలు కూడా పడుతుంది. అట్లే చేతులు అయితే చెయ్యికి కూడా అంతే. అదే రకంగా వృషణాలలో, అంటే వరబీజాలు అక్కడ కూడా వృషణాలలో కూడా అక్కడ ప్రవేశించినట్టయితే ఆ వృషణం పైన ఉన్నటువంటి చర్మం మొత్తం కూడా మందమైపోయి చాలా గడుసుదనంగా అయిపోయి గట్టిపారి దాదాపు ఒక్కోసారి 8-10 కేజీలంత బరువు కూడా ఇది అవుతుంది. ఇది అందుకనే ఉకరేరియా బ్యాంక్రప్టై వల్ల ఈ కాలుకు వచ్చినా, చేయికి వచ్చినా, రొమ్ముకు వచ్చినా, వృషణానికి వచ్చినా అక్కడ ఉన్నటువంటి లింపాటిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అంటే లింప్ అనేది పైకి పోదు. దానివల్ల
అక్కడ ఎప్పుడు కాల్లో చేరింది అనుకోండి, కాల్లో చేరిన తర్వాత దీనివల్ల సమస్య ఏమొస్తుందంటే ఎప్పుడైతే కాల్లో చేరి కాలు లావైపోతుందో కాలు పైన పుండ్లు పడతాయి. ఎందుకంటే దీనిపైన ఉన్నటువంటి చర్మం చాలా మందం అవుతుంది. ఒక్కొక్కసారి మనిషి సెన్సేషన్ కూడా సరిగా తెలియదు. దాని ద్వారా లింపు పైకి పోదు. నడుస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు తేలికగా దెబ్బలు తగిలి దానిపైన గాయం కావటము, మానకపోవటం అనేది ఒక ప్రధాన సమస్యగా అవుతుంది. అది కేవలం చూడటానికి వికారంగా ఉండటమే కాదు, కాలు భారం కావటము, ఏ కాలు అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ కాలుకి రిపీటెడ్గా పుండ్లు ఏర్పడతాయి. పుండ్లు ఏర్పడి సొనగారటము, దానిపైన మళ్ళీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చి చీము గారటము, మళ్ళీ జ్వరం రావటం అనేది జరుగుతుంటుంది. ఫైలీరియాస్ లక్షణాలు ఉంటాయి మొదట్లో. వాస్తవానికి ఇది దోమ కుట్టిన తర్వాత దాదాపు మనకి 3 నెలల దాకా కూడా దీని లక్షణాలు బయటపడవు. ఎందుకంటే మనలో లార్వా ప్రవేశించి అది దాని ప్రొడక్షన్ పెరిగి సైజు పెరిగి అది టాక్సిన్స్ అన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాంతోపాటు ఆ లార్వా పోయి మన లింపాటిక్ యొక్క వెసల్స్లో, మన లింపు గ్రంథులలో వాటిల్లో అది పోయి కూర్చున్న తర్వాత అవి అడ్డం పడిన తర్వాత లక్షణాలన్నీ మనం ప్రారంభమవుతాయి. మొదట్లో జ్వరం రావటము, తలనొప్పి, వాంతులు, ఇవి సాధారణ లక్షణాలుగా వస్తాయి. అయితే ఈ ఫైలియాసిస్ని మనం ఎప్పుడు అనుమానించవచ్చు అంటే కాలు ఏ కాలు అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ కాలు కొంచెం లావుగా ఉంటుంది ఒకటి, లేదా చెయ్యిని చూసినట్టయితే చెయ్యి అంతా కూడా కొంచెము మిగతా చెయ్యి లావుగా ఉండటము, లేదా జ్వరము రావటము, లో గ్రేడ్ ఫీవర్ అంటే ఇది 104, 105 ఉండదు, 100, 101 డిగ్రీల జ్వరం ఉండటము. తర్వాత ఒకవేళ వృషణాల కనుక ఎఫెక్ట్ అయితే ఆ వృషణాల యొక్క సైజు పెరిగి ఉండటము, చర్మం మొద్దుబారి ఉండటము, ఈ రకమైనటువంటి జ్వరము, ఈ రకమైన మార్పులు, కాలు అయితే కాళ్ళు కొద్దిగా లావుగా ఉండటము, ఈ మార్పులు ఉంటే మనం దాన్ని బోధకాలుగా భావించవచ్చు. దీనికి మనం పరీక్ష నిర్వహించాలన్నా బోధకాలు మైక్రోఫైలేరియా ఉందా లేదా బ్లడ్ టెస్ట్ చేయాలంటే కూడా రాత్రిపూట మనిషి నిద్రపోయేటప్పుడు మాత్రమే మనం స్మియర్ తీయాలి. ఎందుకంటే పెరిఫెరీలో అంటే ఈ పెరిఫెరీ రక్త ప్రసరణ వ్యవస్థలో మనిషి నిద్రపోతున్నటువంటి రాత్రి టైంలో మాత్రమే ఎక్కువగా ఈ పారాసైట్ మనకి బ్లడ్లో ఉంటుంది. కాబట్టి చాలాసార్లు రాత్రిపూట మనం స్మియర్ తీసి మైక్రోస్కోప్లో చూసినట్లయితే మనకి మైక్రోస్కోప్లో అది ఉకరేరియా బ్యాంక్రిప్టే కనపడుతుంది. ఇది ఒకసారి మనం డయాగ్నోసిస్ నిర్ధారణ అయిన తర్వాత ఉకరేరియా బ్యాంక్రిప్టేకి ఉన్న ట్రీట్మెంట్ ఏంది? దీనికి 2 రకాల ట్రీట్మెంట్. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ అంటే ముందు మనిషి శరీరంలో ఉన్నటువంటి ఈ ఉకరేరియా బ్యాంక్రిప్టే యొక్క పరాన్నజీవులు అన్నింటినీ నశించడానికి మనం ఇచ్చేటువంటి మందులు, అది మెడికల్ ట్రీట్మెంట్. సర్జికల్ ట్రీట్మెంట్ అంటే కాలు చాలా లావు ఉంది, ఎలిఫెంటసిస్ లాగా ఉంది, మనిషి నడవడం కష్టంగా ఉంది, దానికోసము ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నటువంటి సబ్క్యూటేనియస్ ఏరియా మొత్తాన్ని తొలగించి మళ్ళీ చర్మం దాన్ని చేసి కొంత ఆపరేషన్ నిర్వహిస్తారు. అదే రకంగా స్క్రోటానికి వచ్చినట్లయితే, వృషణాలకు వచ్చినట్లయితే మొత్తం స్క్రోటం అంతా తీసేసి టెస్టిస్ని థైస్లో కానీ తొడల్లో కానీ పై భాగాల్లో కానీ మళ్ళీ ఇంప్లాంట్ చేస్తారు. ఇది దీనికి కూడా సర్జికల్ ట్రీట్మెంట్. మరి మెడికల్ ట్రీట్మెంట్లో మనం దీంట్లో కూడా ప్రివెన్షన్ అనేది మళ్ళీ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రివెన్షన్లో ఒకటి దోమల వ్యాప్తిని అరికట్టడము, దోమ తెరలు ఎక్కువగా వాడటము. దోమల వ్యాప్తిని అరికట్టడం అంటే క్యూలెక్స్ దోమలు కూడా నీటి నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు దోమలని ఎక్కువగా పెరుగుతాయి. నీరుని నిల్వ లేకుండా చేసుకోవటము, నీటిని మనం ఇళ్లలో ఉండేటప్పుడు మన వాళ్ళు స్నానాలు చేసినప్పుడు బాత్రూమ్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ నీళ్ళని నిలబడతాయి. అట్లా కాకుండా ఆ నీళ్ళని ఒక కాలువలాగా చేసి ప్రవహించేటట్లయితే ప్రవహించే నీళ్ళల్లో ఈ క్యూలెక్స్ దోమలు కానీ ఇవి గుడ్లు పెట్టి లార్వాలుగా పెరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే నీరు ప్రవహిస్తుంటుంది కాబట్టి ఇవి బయటకు వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ కూడా దోమకాటు బారిన పడకుండా ఉండాలంటే దోమల పెరుగుదలని ఆపాలి. ఒకటి, దోమకాటు బారిన పడకుండా ఉండటం అంటే దోమతెరల వాడకాన్ని ఎక్కువగా వ్యాప్తి మనం చెందించాలి. 2, ఎందుకంటే క్యూలెక్స్ దోమ కూడా ఎక్కువగా రాత్రిపూటనే సంచరిస్తుంటుంది, రాత్రిపూటనే ఎక్కువగా కుడుతుంటుంది. కాబట్టి ఆ టైంలోనే మనము దీన్ని రాత్రిపూట నిద్రపోయేటప్పుడు తప్పకుండా దోమతెరలు కానీ లేదా ఇతర దోమల్ని నివారించేటువంటి క్రిమిసంహారక మందులు స్ప్రే చేయటము, మురికి కాలువల్లో కానీ మురుగునీరు నిలబడితే అక్కడ దోమల్ని చంపించేటువంటి ఉన్నటువంటి క్రిమిసంహారక మందుల్ని వెదజల్లించడం, దీని ద్వారా దోమల వ్యాప్తిని మనం అరికట్టుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మనకు డిసీజ్ ఉన్నట్టు కనపడింది, బ్లడ్ స్మియర్లో బోధకాలు లేదు, దీనికి ట్రీట్మెంట్ ఎట్లా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో
కొన్ని ట్రయల్స్ వేశారు. డైథైల్ కార్బోజన్ సిట్రేట్, మామూలుగా దాని బ్రాండ్ నేమ్ బ్యానసైడ్ పోర్ట్ అని, ఎట్రాజాన్ అని. జబ్బు లేకపోయినప్పటికీ మాస్గా అంటే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకి 5 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్ళందరికీ కూడా ఎట్రాజాన్ టాబ్లెట్స్ని మనం మొత్తం మాస్గా ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సిందంటే మనిషే దీనికి క్యారీర్ అవుతాడు. అంటే మనిషిలో ఆ ఉకరేరియా బ్యాంక్రప్టైని మనం పూర్తిగా గనక నివారించినట్లయితే మళ్ళీ దోమలకు పోయే అవకాశం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే దోమ మనిషి ఈ రెండు కూడా సైకిల్స్. ఇక్కడ దోమలు లేకుండా చేయటం ఒక భాగము, అది చేయటం అనేది మనకి సాధ్యం కాలేకపోతుంది. కాబట్టి రెండో భాగం ఏంటంటే మనిషిలో రిజర్వాయర్ లేకుండా చేయగలిగితే మళ్ళీ దోమల్లో పోదు. కాబట్టి మన వ్యాప్తిని అక్కడ అరికట్టవచ్చు. దానికోసము మ్యాసివ్గా ఎట్రాజాన్ టాబ్లెట్స్ని గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో ఊరూరు తిరిగి చాలామంది దాదాపు ప్రతి పిల్లలకి ఎట్రాజాన్ కానీ బ్యానసైడ్ టాబ్లెట్స్ని మనం ప్రివెంటివ్గా మనిషిలో క్యారియర్ ఉంటారు. అంటే కొన్నిసార్లు లక్షణాలు లేకపోయినా కానీ మన శరీరంలో ఉండొచ్చు. లక్షణాలు రావడానికి ఎంతకాలం పడుతుంది? ఒకసారి 3 నెలల టైం కూడా పట్టవచ్చు. కాబట్టి దీన్ని సంవత్సరానికి ఒక ప్రివెన్షన్ ప్రోగ్రామ్ లాగా మ్యాసివ్గా ఈ ప్రివెన్షన్ డ్రగ్స్ అనేది గత సంవత్సరం ఇచ్చారు. మనం కూడా దీన్ని పబ్లిక్ని ఎంకరేజ్ చేయాలి. ఈ టాబ్లెట్స్ని ఒక సీజనల్గా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనం దీన్ని మింగించినట్లయితే వాళ్ళు క్యారియర్ ఉన్నట్లయితే అది తగ్గిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ మైక్రోఫైలేరియా ఉంది అని చెప్పి బ్లడ్ స్మియర్లో మనకు తేలింది, వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి మనం 50 మిల్లీగ్రామ్స్ చొప్పున ముందు మొదలుపెట్టి ఆ డోసుని 300 మిల్లీగ్రాముల దాకా పెంచాలి. ఆ రకంగా పెంచిన తర్వాత మనం దాన్ని 5 వారాల పాటు ఇచ్చినట్లయితే పూర్తిగా వాళ్ళలో ఉన్నటువంటి పారాసైట్స్, ఉకరేరియా బ్యాంక్రప్టై లార్వాలు పూర్తిగా నశించిపోతాయి. అప్పుడు వాళ్ళని దోమలు కుట్టినా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ నుంచి అది దోమలకు ఎంటర్ కాదు. దాని ద్వారా దీని యొక్క సైకిల్ని, అంటే సైకిల్ని ఆపడం అంటారు. ఇక్కడ దోమని నశింపజేయగలడం ఒక భాగం, అది సాధ్యం కావట్లేదు. కాబట్టి ఇక్కడ మనిషికి ఇది రిజర్వాయర్గా ఉంది. కాబట్టి మనుషుల్లో మనము ఎట్రాజాన్ అనేటువంటి టాబ్లెట్స్ని మ్యాసివ్గా ఇవ్వటము, జబ్బు వచ్చిన వాళ్ళకి ఇవ్వటం, దీని ద్వారా స్ప్రెడ్ మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇందాక నేను చెప్తూ ఆల్రెడీ వచ్చి బోధకాలు పెద్దగా అయింది, వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్ చెప్పాను. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దాన్ని సరిచేస్తారు. దాని ద్వారా ఆ కాంప్లికేషన్ మనం నివారించవచ్చు. దీంతోపాటు ఫైలియాసిస్ మనం బోధకాలు, రొమ్ము, వృషణాలే కాకుండా ప్రధానంగా దీని లార్వాలు ఊపిరితిత్తుల్లో ప్రవేశించినప్పుడు, ఊపిరితిత్తులకు సర్క్యులేషన్ పోయినప్పుడు కూడా విపరీతంగా మనిషికి దగ్గు, ఆయాసం వస్తుంది. అదే రకంగా ఈఎస్నోఫిలియా కౌంట్ కూడా పెరుగుతుంది, ఈఎస్నోఫిల్స్ కూడా పెరుగుతాయి. ఈఎస్నోఫిల్స్ అంటే మనకి బాడీలో WBC అని చెప్పి తెల్ల రక్త కణాలు ఉండి, తెల్ల రక్త కణాలలో మామూలుగా పాలిమార్ప్స్ అని, బేసోఫిల్స్ అని, మోనోసైట్స్ అని, దాంట్లో ఈఎస్నోఫిల్స్ కూడా ఒకటి. ఈఎస్నోఫిల్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే మనిషికి ఏదైనా ఎలర్జీ ఉన్నప్పుడు. అట్లాంటి ఎలర్జీ మనిషి యొక్క ఊపిరితిత్తుల్లోకి, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సర్క్యులేషన్కి ఈ ఉకరేరియా బ్యాంక్రప్టై, ఫైలేరియాలో వామ్స్ పోయినప్పుడు ఆటోమేటిక్గా విపరీతమైన దగ్గు, ఆయాసం కూడా ఇది వస్తుంది. ఇది ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయినప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది. ఇది మనము ఫైలియాసిస్లో మనం ముగించే ముందు మనం దీనిలో తీసుకోవాల్సిన కంక్లూజన్స్ ఏంటంటే, ఒకటి వ్యాప్తి దోమల ద్వారా అవుతుంది. రెండవది ఇది ప్రధానంగా మనిషిలో లింపాటిక్ సిస్టమ్, అంటే శరీరం ఉన్నటువంటి కాలు కానీ, చేయి కానీ, రొమ్ము కానీ ఎక్కడైనా సరే లింపాటిక్ సిస్టంలో ఉంటుంది. ఆ లింపాటిక్ సిస్టంలో అడ్డుపడుతుంది. కాబట్టి ఏ భాగంలో ఈ జబ్బు ఎఫెక్ట్ అయితే ఆ భాగం లావుగా తయారవుతుంది. మూడవది ఈ జబ్బుని ప్రివెన్షను 2 ఫేజ్. ఒకటి దోమలు కొట్టకుండా కాపాడుకోవటము, రెండవది డ్రగ్ని ప్రివెంటివ్గా ఉపయోగించటము. డ్రగ్ను ఉపయోగించడం ద్వారా జరిగే ఉపయోగం ఏంటంటే, ఎవరైనా ఆల్రెడీ ఫైలియాసిస్ ఉన్నటువంటి వ్యక్తులు ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉంటే కూడా వాళ్ళల్లో ఈ పూర్తిగా ఫైలేరియల్ వంటి డిస్ట్రక్షన్ అవుతుంది. దానికోసం ఎట్రాజాన్ టాబ్లెట్స్ని విస్తృతంగా పబ్లిక్ చేత మనం మింగించే కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రభుత్వం సప్లై చేస్తుంది, చాలామంది ఎందుకు లేని చెప్పి వాటిని వేసుకోకుండా ఉంటారు. మనము అందరినీ ఆ టాబ్లెట్ మింగేటట్టు చేయడం ద్వారా హోల్ కమ్యూనిటీలోనే కంప్లీట్గా మనుషుల్లో రిజర్వాయర్ అనేది లేకుండా చేస్తే మనం దీన్ని ఆపడానికి అద్భుతంగా మనం పనిచేస్తుంది. జబ్బు వచ్చినటువంటి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లు బ్యానసైడ్ కానీ, ఎట్రాజాన్ కానీ, బేసిక్ కాంపౌండ్ వచ్చి డైథైల్ కార్బోజన్ సిట్రేట్, దాన్ని 50 మిల్లీగ్రామ్స్ చొప్పున 300 మిల్లీగ్రామ్స్ వరకు ఇచ్చి ఆ డోసును పూర్తి చేసినట్లయితే వాళ్ళు పూర్తిగా వాళ్ళలో వామ్స్ లేకుండా పోతాయి. బోధకాలకు మామూలు కాలవాపుకు తేడా ఏమిటి డాక్టర్ గారు? బోధకాలు మామూలు కాలువాపు, ఎందుకంటే మనం చాలాసార్లు కొంచెం కాలు వాయంగానే బోధకాలు అనుకునే ప్రమాదం ఉంది. ఒకటి
మొట్టమొదటి కూడా అంటే మన ప్రైమరీ స్టేజ్ కూడా ఇంకా చివరి స్టేజ్ అయితే ఇంకా అది మనం పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బోధకాలు మొత్తం చర్మం అంతా మందం బారి ఉండటము, మనం నొక్కినా కానీ గుంతపడదు. అదే అట్లా కాకుండా ఇతర కారణాల ద్వారా కాలు వాస్తే, అంటే కాలు వాసే కారణాలు ఏదన్నా ఒక ముళ్ళు గుచ్చుకుంది, లేకపోతే ఏదన్నా ఒక గాయమైంది, అప్పుడు కాలు వాస్తుంది. ఆ కాలు వాపు ఏంటంటే మనకు ఒక పర్టికులర్ పాయింట్లో ఎరుపు కనపడుతుంది, మనము ఎక్కడ ముట్టుకున్నా విపరీతంగా నొప్పి ఉంటుంది. బోధకాలకు అంత నొప్పి ఉండదు ఒకటి. రెండవది మూత్రపిండాల ఇబ్బందులు కానీ, లేకపోతే మనకి కాళ్ళు గుండె దప్పుల్లో కానీ ఇటువంటి వాటిల్లో కూడా కొన్నిసార్లు కాళ్ళు వాస్తాయి. కానీ అది కాళ్ళు రెండు పక్కల వాస్తాయి. ఒకవేళ ఏదైనా కాలుకి రక్త సరఫరా పైన అడ్డం పడి, ఇది వెయిన్స్ కానీ అంటే మనకి రక్తనాళాలు ఉంటాయి, కాళ్ళ నుంచి రక్తాన్ని తీసుకుపోయాయి, అప్పుడు కాళ్ళకి రక్తానికి పైకి ఫ్లో సరిగా లేక కాలు వాసింది అనుకో, అటువంటి కాళ్ళకి ఏముంటుందంటే మనకి రక్తనాళాలు పైన బాగా కనపడతాయి. రెండోది నొక్కినట్టయితే మనకి గుంత పడుతుంది. అదేవిధంగా కాలుకి ఏదైనా దెబ్బ తగిలి కాలు ఆ పర్టికులర్ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే అటువంటి కాళ్ళు కూడా నొక్కితైతే గుంత ఏర్పడుతుంది. అదే గుండె దెబ్బ వచ్చిన కానీ, లేదా మూత్రపిండాలలో సమస్య వచ్చినా, లేదా మనిషికి శరీరంలో ప్రోటీన్స్ తక్కువ ఉండి మాల్న్యూట్రిషన్ ఉన్నా, అట్లా కాళ్ళు వాపు వచ్చిన వాళ్ళలో కూడా మనం వేలుతోని కాలుపై నొక్కితే గుంత ఏర్పడుతుంది. కానీ దాన్ని పిట్టింగ్ ఎడిమా అని పిలుస్తాము. కానీ అదే ఫైలేరియాసిస్లో కాలు వాపు సాలిడ్గా ఉంటుంది, అంతా ఒకే రకంగా రౌండ్ లాగా ఉంటుంది. ప్రత్యేకంగా చర్మం అంతా కూడా మనకి గట్టి గిడసబారుతుంది, చర్మం అంతా గట్టి రాయిలాగా అవుతుంది, చాలా మందంగా ఉంటుంది చర్మం, గుంతలు పడవు. అదేవిధంగా ఎలిఫెంటియాసిస్ ఫుట్లో మనకి అక్కడక్కడ గుంతలు పడి పుళ్ళు కూడా ఏర్పడతాయి. చాలాసార్లు వీళ్ళకి మామూలు కాలుకున్న సెన్సేషన్ ఎలిఫెంటియాసిస్ ఫుట్కి సెన్సేషన్ తక్కువగా ఉంటుంది, దాని ద్వారా పుళ్ళు కూడా ఏర్పడతాయి. తర్వాత ఎప్పుడైతే ఈ లింపాటిక్ సిస్టంలో ఈ ఉకరీరే బ్యాంక్ ఫ్రేమ్ మొత్తం ఉంటుందో, కాలు అంతా వాస్తుందో, అది రక్తనాళాలపై కూడా ఆ ఒత్తిడి పడి రక్తం కూడా సరిగ్గా పైకి పోక పుండ్లు రిపీటెడ్గా ఏర్పడే అవకాశము వాటికి ఉంటుంది. ప్రధానమైన తేడా ఏంటంటే మనకి ఈ బోధకాలు గుంతపడదు, మామూలు కాలు గుంతపడుతుంది. నొప్పి బోధకాలు తక్కువగా ఉంటుంది, మామూలు కాలు వాపులు అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. చంకలో క్యాన్సర్ వలన చేతివాపుకు, బోధవాపులో వచ్చే చేతివాపునకు తేడా ఏమిటి డాక్టర్ గారు? మామూలుగా మనకి చెయ్యి యూనిఫామ్గా వాసి ఉంటుంది బోధకాల్లో, బోధ చేయిలో, అంటే మన చేతి వేళ్ళ దగ్గర నుంచి భుజం వరకు లావుగా వాసి ఉంటుంది. తర్వాత అప్పుడు చంకలో ఉన్నటువంటి లింప్ గ్లాండ్స్ అవి కూడా వాపుగా ఉంటాయి. అయితే మొత్తము కూడా ఒక కట్టగా వాసి మొత్తము మనకి చాలా మందంగా ఉంటుంది చర్మం. చంకలో ఉన్న చర్మం కూడా చాలా మందంగా ఉంటుంది. చెయ్యి మొత్తం కూడా చర్మము చాలా మందంగా గిడసబారి ఉంటుంది. అదే క్యాన్సర్లో అయితే మనకి చెయ్యి వాపు ఉంటుంది కానీ చర్మం యొక్క షైనింగ్ ఉంటుంది. అదే రకంగా లింప్ గ్లాండ్స్ పైన ఉన్న చర్మము మొద్దుబారి ఉండదు. లింప్ గ్లాండ్స్ అన్నీ ఒక దగ్గర మ్యాటెడ్గా ఒక దగ్గరగా తయారై ఒక గట్టి పదార్థంలాగా మనం తేలికగా ఫీల్ అవుతాం. అంటే లింప్ గ్లాండ్స్ని మనం చేత్తోని కనుక పట్టుకొని చూడగలిగితే దానిపైన మనం పాల్పేట్ చేస్తే క్యాన్సర్లో ఉన్న లింప్ గ్లాండ్స్ మనం పాల్పేట్ చేయగలుగుతాం. అదే ఫైలేరియాసిస్లో దానిపైన ఉన్న చర్మము మొత్తము ఒకే యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి దాన్ని సపరేట్గా కూడా మనం ఫీల్ కాలేము. ఫైలేరియా వ్యాధి తీవ్ర దశలో ఉన్నప్పుడు మూత్రపిండాలపై ప్రభావం చూపవచ్చా డాక్టర్ గారు? ఫైలేరియాసిస్లో ఇందా మనం దాన్ని చూసినట్లయితే కాళ్ళు, చేతులు, రొమ్ము, వృష్ణాలే కాకుండా ఇది మూత్రనాడీ మండలం పైన కూడా పడుతుంది. మూత్రం తెల్లగా మనం పూర్తిగా పాలలాగా వస్తుంది. ఎందుకంటే ఈ లింపాటిక్ వ్యవస్థ మూత్రపిండాల దగ్గర ఉన్నటువంటి రక్త సరఫరా వ్యవస్థ పక్కనే మనకి లింపాటిక్ వ్యవస్థ ఉంటుంది. మూత్రపిండాల దగ్గర లింప్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. అదే రకంగా మూత్రపిండాలకు సప్లై చేసే రక్తనాళాలు ఏమిటి కూడా లింపాటిక్ గ్లాండ్స్ ఉంటాయి. దాని ద్వారా బ్లాడర్లో అంటే మూత్రం సంచిలో, యురేటర్స్లో, మూత్రపిండాలలో కూడా ఈ కైల్యూరియా అని పిలుస్తారు దీన్ని. అంటే లింపే మూత్రం దగ్గర రావటం. ఆఖరికి కైల్యూరియా ప్రోగ్రెస్ ఎంతవరకు పోతుందంటే మూత్రపిండం చుట్టూ ఉన్నటువంటి లింప్ గ్లాండ్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఆఖరికి 2 మూత్రపిండాలు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది. దీన్ని మనం ఎర్లీగా ఫైండ్ అవుట్ చేస్తే కైల్యూరియాని మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొన్ని మందులు ఉన్నాయి. మందులతో పాటు సిస్టోస్కోప్ చేసి దాని ద్వారా యూరిటర్స్లోకి సిల్వర్ నైట్రేట్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా కూడా ఇవి మనం లింప్ గ్లాండ్స్ని అబ్స్ట్రక్షన్ లేకుండా చూడగలుగుతారు. కాబట్టి కైల్యూరియా అనేది చాలా హెరాల్డింగ్ సైన్. అంటే కాలువాపు ఇవన్నీ మనకి పెద్ద ప్రాణాంతం కాకపోయినా మూత్రంలో తెలుపుగా వచ్చి
మనం పాలలాగా వస్తుందంటే తక్షణమే దాన్ని మనం యూరాలజిస్ట్ చూపించి తక్షణ వైద్యం చేయించుకోవాలి. పైలేరియా క్రిమి ఒకసారి శరీరంలోకి ప్రవేశించాక పరాన్నజీవిగా ఎంతకాలం పాటు రోగలక్షణాలు కలిగి ఉంటుంది డాక్టర్ గారు? ఒకసారి శరీరంలోకి ఉకరేరియా బ్యాంకెప్టై ప్రవేశించిన తర్వాత అది నిరంతరం ప్రొడక్షన్ అవుతూ పోతుంటుంది. మనం మెడిసిన్స్ ఇవ్వతే చాలా కాలం దాకా ఉండే అవకాశం ఉంది. పైలేరియా వ్యాధి మన రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది డాక్టర్ గారు? ఫైలేరియా అనేది ఒకప్పుడు ఒక 10-20 సంవత్సరాల వరకు చాలా వరకు గోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా, కొంత డెల్టా ఏరియా ఉన్నాడు గుంటూరు జిల్లా, ఇటువంటి ప్రాంతాలకి చాలా పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాలకు వచ్చింది. ప్రధానంగా ఎందుకని చెప్పి ఆ జిల్లాల్లో ఉంటుందంటే ఆ జిల్లాల్లో 3 పంటలు పండుతుంటాయి. నీరు ఎక్కువగా ఉంటుంది. నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోమలు ఎక్కువగా ఉంటాయి. దోమలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి దోమల కాటి వాళ్ళు ఎక్కువగా బారిపడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా హైయెస్ట్ కేసెస్, చాలా ఎక్కువ కేసులు ఆ జిల్లాలో ఉంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద అందరూ ఒకటి నుంచి మైగ్రేట్ అయింది కాబట్టి అక్కడ ఉకరేరియా బ్యాంకెప్టై ఉన్న అతను, ఫైలేరియాసిస్ ఉన్న వ్యక్తి ఇంకో జిల్లాకు వస్తే అతన్ని ఆ దోమలు కుడితే ఇంకోళ్ళకి వస్తుంది. కాబట్టి ఇది ఎక్కువ ప్రధానంగా డెల్టా ఏరియా అంటే ఇరిగేషన్ అంటే వాటర్ ఎక్కువగా మీద ఆధారపడి పండించే పంటల ప్రాంతాలు ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానంగా అందుకోసమనే గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నది. ఇంట్లో ఒక వ్యక్తికి పైలేరియా వ్యాధి ఉన్నప్పుడు మిగతా కుటుంబ సభ్యులు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? మన ఇంట్లో ఎవరైనా సరే ఎలిఫెంటియాసిస్ ఫుట్ ఉంది, బోధకాలు ఉంది, లేదా మనకి మైక్రోఫైలేరియల్ డిసీజ్ ఫైలేరియాసిస్ ఉందని చెప్పారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు తీసిన జాగ్రత్తలు, ఒకటి దోమల బారిన పడకుండా చూసుకోవాలి, దోమలు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ దోమతెరలు వాడటం, మురిక్కాలు లేకుండా చూసుకోవటము, ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవటము, రెగ్యులర్గా దోమల్ని క్రిమిసంహారక మందుల్ని మేలతాయని ఇటువంటి వాటిని స్ప్రే చేసుకోవటము. వీటితో పాటు ఇప్పుడు మనకి కీమోథెరపీ అంటే మనకు జబ్బు ఉందా లేదా అనే దాని నిర్ధారణ కంటే ముందు కూడా మనము డైథైల్ కార్బోజన్ సిట్రేట్ అంటే ఎట్రాజాన్ బ్యానసైడ్ అందరం ఇయర్లీ ఒకసారి ఒక కోర్స్ తీసుకుంటే 3-4 ఇయర్స్ పాటు మిగతా వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ కాకుండా మనం ఎఫెక్టివ్గా ప్రివెంట్ చేయొచ్చు. బోధకాల గురించి ఇంతవరకు డాక్టర్ ఎం రామారావు గారు చెప్పింది విన్నారు కదా. గ్రామీణ వైద్యులైన మీరు ఈ సూచనల్ని ఆచరణలో పెడతారని ఆశిస్తూ సెలవు. బోధకాలు కాలు గాని చేయి గాని వృషణ కోసం మానం బాగా వాచిపోయి చర్మం దళసరిగా మారి వాపు స్థిరపడే వ్యాధిని బోధకాలు అంటారు. మన రాష్ట్రంలోని కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఈ వ్యాధి విస్తృతంగా ఉంది. మైక్రోఫైలేరియా అనే సూక్ష్మమైన బోధజీవులు ఈ వ్యాధికి కారకాలు. ఇవి క్యూలెక్స్ తెగకు చెందిన దోమ కాటు ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తాయి. బోధజీవుల లార్వాలు లింపు వ్యవస్థలోని లింపు గ్రంథుల్లోకి చేరి పెరుగుతాయి. లింపు ప్రసరణకు ఆటంకం కలిగిస్తాయి. అందుకనే కాలు చేయి వాస్తాయి. చలితో జ్వరం, చర్మంపై దద్దుర్లు, నొప్పి, గజ్జల్లో చంకల్లో బిళ్ళలు కట్టడం పైలేరియా తొలి లక్షణాలు. కాలు గాని చేయి గాని వాచి తగ్గుతూ ఇలా కొన్నిసార్లు అయ్యాక వాపు స్థిరపడిపోతుంది. DEC అనే మందు బిళ్ళలు ఈ వ్యాధి చికిత్సలో వాడుతారు. వ్యాధి తొలి రోజుల్లో సరైన చికిత్స జరిగితే వాపు పెద్దదిగా మారకుండా తగ్గిపోతుంది. ఒకసారి వాపు ముదిరి స్థిరపడిపోయాక మందులతో తగ్గదు. ప్లాస్టిక్ సర్జరీయే శరణ్యం.